అభిమానుడు ఏం చేశాడు? మరి అప్పుడు వాడి ఆయుధాలు రాళ్లే, రాళ్ళతోనే కొట్టుకున్నాడు. ఆధునిక మానవుడు బాంబులు కొట్టుకోవడం అనే లక్షణం ఎక్కడ పోయి? మానవుడు ఆధునిక మానవుడు అయ్యాడని సంతోషిస్తున్నాడే తప్ప లోపల హింసా ప్రవృత్తి అది ఎక్కడ పోయి కూలేదు. కాబట్టి మానవుడు వివేకంతో జీవించినప్పుడు మాత్రమే, పరమ ప్రేమ పొందినప్పుడు మాత్రమే. కాబట్టి మానవ జీవితానికి ఏ యుగంలో అయినా, యుగమైనా, త్రేతాయుగమైనా, ద్వాపరయుగమైనా, కలియుగమైనా, మానవులందరికీ పుట్టాడంటే వాడి జీవిత లక్ష్యం మూడు మాటల్లో వేదం తెలుసు. ఏమిటయ్యా అది? నాయన, నీవు ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, శాశ్వత విముక్తి. ఈ మూడే ఏ యుగంలో అయినా మానవ జీవిత లక్ష్యం ఇంతే. ఈ కల్పంలో కాదు, ఏ కల్పంలో అయినా అంతే, ఏ మన్వంతరాల్లో అయినా అంతే. 14 మన్వంతరాలలో 7వ మన్వంతరం నడుస్తుంది. ప్రతి మన్వంతరానికి కల్పాలు వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఆ కల్పంలో మహాయుగాలు వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఆ మహాయుగాలలో మళ్ళా కలియుగంలో మనం ఉన్నాం.